దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, క్రీస్తు శ్రమలను ఈ 40 దినముల పాటు ధ్యానిస్తూ ఈ రోజున 27వ ధ్యానాంశానికి మనం చేరుకున్నాం. క్రీస్తు శ్రమలు 27వ ధ్యానాంశం. వాక్యాన్ని చదువుకుందాం. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 28, 29, 30 వచనాలు. పిదప యేసు అంతా సమాప్తమైనదని గ్రహించి నాకు దాహమగుచున్నది అని అనెను. అక్కడ పులిసిన ద్రాక్షారసముతో నాకు దాహమగుచున్నది అయిపోయింది కదా. నిన్నటి రోజున అంటే మొన్నటి రోజున మనం ధ్యానం చేసాం. ఐ థర్స్ట్, నాకు దాహమగుచున్నది. ఈ తర్వాత సంగతి చూద్దాం. చదవనమ్మా. అక్కడ పులిసిన ద్రాక్షారసంతో నిండిన పాత్ర ఉండెను. అక్కడ పులిసిన ద్రాక్షారసముతో నిండిన పాత్ర ఒకటి ఉండెను. వారు నీటి పాచిని ఆ రసములో ముంచి దానిని హిస్సోపు కొలకు తగిలించి ఆయనకు అందించిరి. ఏమందించారు? పులిసిన ద్రాక్షారసముతో నిండిన పులిసిన ద్రాక్షారసమును సిలువపై వేలాడుతున్న యేసయ్యకు, దాహమగుచున్నదని యేసయ్యకు వారు అందించడం జరిగింది. దేవుని యందు ప్రియులారా, 30వ వచనం. యేసు ఆ రసమును అందుకొని సమాప్తమైనది అని తల వంచి ప్రాణం విడిచెను. దేవుని యందు ప్రియులారా, 27వ ధ్యానాంశం పులిసిన ద్రాక్షరసమును పొందుట. పులిసిన ద్రాక్షరసమును యేసయ్యకు ఇవ్వడం. దేవుని యందు ప్రియులారా, ఆయన ఏమడిగారు? నాకు దాహమగుచున్నది అంటే వీరేమిస్తున్నారు? పులిసినటువంటి, త్రాగడానికి వీలు లేనటువంటి, లేదంటే చేదు కలిపిన ద్రాక్షరసాన్ని వారు ప్రభునికి అందిస్తున్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. దేవుని యందు ప్రియులారా, ఇది యేసయ్యకు మరొక అవమానం, మరొక బాధాకరమైనటువంటి పరిస్థితి, మరొక యేసు ప్రభుని యొక్క శ్రమ. దేవుని యందు ప్రియులారా, ఈ విషయమై ఇతర సువార్తలు ఏం చెబుతున్నాయో కూడా ఒకసారి మనం చూద్దాం. మన యోహాను శుభవార్త చదువుకున్నాం. ఇప్పుడు మత్తయి, మార్కు, లూకాలలో ఏమని రాయబడి ఉందో కూడా చదవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 48వ వచనం. మత్తయి శుభవార్త 27:48. నా తర్వాత చెప్పండి. వెంటనే ఒకడు పరిగెత్తుకొని వచ్చి నీటి పాచి తీసుకొని పులిసిన ద్రాక్షారసములో ముంచి ఒక కోలకు తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. ఆ తర్వాత వచనంలో మరికొంత తాళుడు, తాగండి, ఏలియా వచ్చి తను రక్షించునేమో చూతము అని ఆయనను ఎగతాళి చేస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులు, మత్తయి శుభవార్తలో ఈ విధంగా రాయబడి ఉందన్నమాట. పులిసిన ద్రాక్షరసము అని రాయబడి ఉంది. నెక్స్ట్ మార్కు శుభవార్త 15వ అధ్యాయము 23వ వచనం కూడా చదువుదాం. మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 23వ వచనం. అచ్చట ఆయనకు చేదు కలిపిన ద్రాక్షారసమును త్రాగుటకు ఇచ్చిరి. కానీ ఆయన దానిని పుచ్చుకొనలేదు. దేవుని అందుకు జాగ్రత్తగా గమనించాలి. ఇప్పటి వరకు యోహాను శుభవార్తలో, మత్తయి శుభవార్తలో పులిసిన ద్రాక్షరసాన్ని అందించారు. అది ఆయన తాగారు, కొంచెం తీసుకున్నారు, తీసుకోలేదు, ఒక నోటి దాకా వెళ్ళింది. కానీ ఇక్కడ చూడండి, చేదు కలిపిన ద్రాక్షరసాన్ని అందిస్తున్నారు. అది ఆయన పుచ్చుకొనలేదు, ఆయన స్వీకరించలేదు. చేదు కలిపిన, ఎందుకు అన్న తర్వాత మనం చూస్తాం. దేవుని యందు ప్రియులారా, చేదు కలిపిన రసం, అక్కడ పులిసిన రసం, అది కొంచెం అందుకున్నారేమో, ఇదైతే మాత్రం అందుకొనే లేదు. దేవుని యందు ప్రియులారా, లూకా శుభవార్తలో లూకా సువార్తికుడు ఏం చెప్తున్నారో చూద్దాం. లూకా శుభవార్త 23వ అధ్యాయము 36వ వచనం.
లూకా శుభవార్త 23వ అధ్యాయం 36వ వచనం. సైనికులు కూడా ఆయన దగ్గరకు వచ్చి పులిసిన ద్రాక్షారసమును ఇచ్చి యూదుల రాజువైనచో నిన్ను నీవు రక్షించుకొనుము అని పరిహసించిరి, ఎగతాళి చేసిరి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఈరోజు మన ధ్యానాంశం యేసు ప్రభునకు పులిసిన ద్రాక్షరసమును ఇచ్చుట. అప్పుడు ప్రభువు పడిన బాధ, ప్రభువు పడిన శ్రమ, ప్రభువు పడిన అవమానం, అపహాస్యం మనం ధ్యానిస్తున్నాం. ఇందులో మత్తయి శుభవార్త, మార్కు శుభవార్త, లూకా శుభవార్త, యోహాను శుభవార్త, 4 సువార్తల్లో ఈ సంఘటన ఏ విధంగా రాయబడి ఉందో మనం ధ్యానం చేశాం. దేవుని యందు ప్రియులారా, అంటే పులిసిన ద్రాక్షరసము లేదా చేదు ద్రాక్షరసము. ప్రభు బహుశా రుచి చూచి ఉండవచ్చు, కానీ ఆయన త్రాగలేకపోయాడు. ఆయన అడిగింది ఏమిటి? దాహమగుచున్నది. బహుశా భౌతికంగా అది థియలాజికల్గా కాకుండా కరెక్ట్గా ఉన్నట్టుగా అర్థం చేసుకుంటే, నాకు దాహమగుచున్నది అంటే మంచినీళ్ళు ఇవ్వండి రా బాబు అని అర్థం కదా, త్రాగునీరు ఇవ్వండి అని అర్థం కదా. నాకు దాహమగుచున్నది అన్నప్పుడు త్రాగునీరు ఆయనకి ఇవ్వాల్సింది పోగా ఆయనకి ఇచ్చింది ఏమిటి? ఆయన పొందింది ఏమిటి? చెప్పండి, ఏంటి? పులిసిన ద్రాక్షరసము లేదా చేదు కలిపిన ద్రాక్షరసము. దేవుని యందు ప్రియులారా, ఈ యొక్క శ్రమను ధ్యానిస్తూ మీ ముందు ఒక 4 లేదా 5 అంశాలు క్లుప్తంగా మీ ముందు ఉంచాలనుకుంటూ ఉన్నాను. మొట్టమొదటిది, దేవుని యందు ప్రియులారా, వాట్ డిడ్ గాడ్ ఆర్ వాట్ డిడ్ జీసస్ ఆస్క్ అండ్ వాట్ డిడ్ జీసస్ గెట్? యేసు ప్రభు అడిగింది ఏమిటి? యేసు ప్రభు పొందింది ఏమిటి? ఇదే ప్రశ్న ఇంకోలా అడుగుతాను. యేసు ప్రభు అడుగుతున్నది ఏమిటి? యేసు ప్రభు పొందుతున్నది ఏమిటి? ఇందాక పాస్ట్ టెన్స్ గతం, ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్. యేసు ప్రభు అడిగింది ఏమిటి? యేసు ప్రభు పొందింది ఏమిటి? యేసు ప్రభు మనల్ని అడుగుతున్నది ఏమిటి? యేసు ప్రభు మన నుండి పొందుతున్నది ఏమిటి? దేవుని యందు ఆయన త్రాగుటకు నీరు అడిగితే పులిసిన నీరు పొందాడు. మనల్ని కూడా ప్రభు త్రాగుటకు నీరు అడుగుతుంటే మనము కూడా ప్రభునికి పులిసిన నీరు ఇస్తున్నామా? కొన్ని ఉదాహరణలు చూద్దాం. నెంబర్ 1, ఆదాము ఏవమ్మలు ఉన్నారు. దేవుడు వాళ్ళని ఏమడిగాడు? విధేయత అడిగాడు. ఆ చెట్టు పండు తినద్దు, నా ఆజ్ఞకు విధేయించండి అని. దేవుడు పొందింది ఏమిటి? అవిధేయతను పొందాడు. నేను ఆ చెట్టు పండే తింటాను. దేవుడు అడిగింది విధేయత, ఆయన పొందింది అవిధేయత. మరొక సందర్భంలో సువార్తలకు వస్తే అంజూరపు చెట్టు ఒకటి ఉంది. ఓకే, ప్రభు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు. పండు ఏమన్నా ఉంటుందేమోనని అక్కడ ఆయనకి పండు ఏమీ దొరకలేదు. తాను సృష్టించిన చెట్టు, తాను ఆ చెట్టు నుంచి పండు అడిగితే ఆ చెట్టు అంటుంది, నా దగ్గర పండు లేదు, పో. అరే, నేను నీ సృష్టికర్తను కదా, అయితే ఏంటి, నేను ఇవ్వను, పో. తాను సృష్టించిన చెట్టు తనకే చెట్టు పండు లేదంటుంది. తాను సృష్టించిన మనుషుల మనం, ఆయన మనల్ని అడుగుతున్నది ఇవ్వగలుగుతున్నామా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 2వ ఉదాహరణ. 3వ ఉదాహరణ చూద్దాం. ఒక తోటమాలి ఉన్నాడు, ఒక యజమాని ఉన్నాడు. ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉంది, అందులో ఒక పెద్ద చెట్టు ఉంది. ప్రతి సంవత్సరము ఆయన పండ్లు కొరకు వస్తున్నాడు, ఫలము కొరకు వస్తున్నాడు. అది పండ్లు కాయటం లేదంట. తోటమాలిని పిలిచో, తోటమాలి, ఈ చెట్టు భూమిని ఆక్రమించేస్తుందయ్యా, ఇతర చెట్లను బ్రతకనివ్వటం లేదు కదా, దీన్ని కొట్టేయి, నరికేయి అంటే ఆ తోటమాలి అంటే, ప్రభువా, అయ్యా యజమాని, ఇంకొక సంవత్సరం గడువు ఇవ్వండి, నేను మరింతగా గొప్పు తవ్వుతాను, ఎరువు వేస్తాను, నీరు పోస్తాను, అవకాశం ఇవ్వండి అని బ్రతిమలాడుతున్నాడు.
యజమాని ఆ చెట్టు దగ్గరికి వస్తుంటే యజమానికి ఆ చెట్టు నో అంటుంది, పండు లేదు అంటుంది. దేవుని యందు ప్రియులారా, 4వ ఉదాహరణ, భూస్వామి కౌలుదారుల ఉపమానములో భూస్వామి తన పొలాన్ని కౌలుదారులకు ఇచ్చాడు. సంవత్సరం చివరల్లో నా వంతు నాకు ఇవ్వండి, మీ వంతు మీరు తీసుకోండి అని సేవకులను పంపిస్తే కొట్టి పంపించారు. మరలా సేవకులను పంపిస్తే తిట్టి పంపించారు. కన్న కొడుకుని పంపిస్తే చంపేశారు. దేవుని యందు ప్రియులారా, భూస్వామి, ఆ భూమికి యజమాని, కౌలుదారులు నీ షేర్ నీకివ్వం, నీ కౌలు నీకు లేదు. ప్రభు అడుగుతున్నదేమిటి, ఆయన పొందుతున్నదేమిటి మనం ధ్యానిస్తున్నాం. మరొక ఉదాహరణ, ఒక రాజు ఉన్నాడు. తన కుమారునికి పెండ్లి చేస్తూ గొప్ప విందును ఏర్పాటు చేసి ప్రేమ ఆహ్వానాన్ని పంపించాడు. అయ్యా, నా కొడుకు పెళ్ళి, విందు, రండి. ఆయన అడుగుతుంది ఏంటి, నా ప్రేమను స్వీకరించండి, నా ప్రేమ ఆహ్వానాన్ని స్వీకరించండి అంటుంటే ఆయన పొందుతుంది ఏమిటి, నేను రాను, నాకు పనుంది, నాకు పెళ్ళయింది, నాకు 2 ఎద్దులు కొన్నాను, ట్రైనింగ్ ఇవ్వాలి, నాకు ఖాళీ లేదు. ఆయన ప్రేమ ఆహ్వానాన్ని ఇస్తుంటే ఆయన పొందుతుంది ఏంటంటే వద్దు పో అంటున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సో ఇన్ని ఉదాహరణల నుంచి సమ్మరీ ఏంటండి అంటే, వాట్ ఈస్ జీసస్ ఆస్కింగ్ ఆఫ్ యూ అండ్ వాట్ ఆర్ యూ గివింగ్ టు జీసస్. దేవుడు నీ నుండి ఏమి అడుగుతున్నాడు, నీవు దేవునికి ఏమి తిరిగిస్తున్నావు. ప్రభు నాకు దాహమగుచున్నది అంటుంటే ఆయన దాహాన్ని తీర్చడానికి మంచినీరు ఇవ్వడానికి బదులుగా పులిసిన నీరు, చేదు కలిపిన నీరు, పాపపు జీవితం, పాపిష్టి మాటలు, పాపిష్టి బ్రతుకును ఆయనకు తిరిగి మనం కానుకగా ఇస్తూ ఉన్నామా? ప్రియమైన సహోదరుడా సహోదరి, వాళ్ళంత పాపాత్ములు, దుష్టులు, దుర్మార్గులు ఎవరు? సైనికులు. ఎందుకంటే పాపం యేసుప్రభు మంచినీరు అడిగితే పులిసి నీరు ఇస్తారా? అమ్మా, నువ్వు నేను చేస్తుంది కూడా అదే, మనం చేస్తుంది కూడా అదే, ఇప్పటికీ చేస్తుంది అదే. బహుశా ఆయన గొప్పతనం వారికి తెలియదేమో, కానీ మనకు తెలుసు, తెలిసి కూడా మనం చేస్తుంది అదే. కనుక ఆ ప్రభునికి ప్రియమైన సహోదరుడా సహోదరి, పులిసిన నీరు కాకుండా, పులిసిన జీవితం కాకుండా, చేదుతో నిండిన జీవితం కాకుండా, పాపముతో నిండిన జీవితం కాకుండా, అశుద్ధపు ఆలోచనలు కాకుండా, ఏదైనా పుణ్యము, మంచితనము, ప్రేమతో ఆయన కోరుకున్నట్లుగా జీవిస్తూ ఆయన దాహాన్ని తీర్చడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది మొదటి ధ్యానాంశం. దేవుని యందు ప్రియులారా, అర్థమైందా? ఓకే, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇక రెండవది, దేవుని యందు ప్రియులారా, ఈ లోకంలో ఎవ్వరు ఎంత కఠినాత్ముడైనా, ఎంత హంతకుడైనా, 1000 మందిని చంపినవాడైనా, కోట్ల మందిని చంపినవాడైనా, వాడికి ఉరిశిక్ష వేసినప్పుడు, వాడికి శిక్ష వేసినప్పుడు ఏమడుగుతారు? ప్రభుత్వాలు, రాజ్యాలు ఏమంటాయి? నీ ఆఖరి కోరిక ఏంటి అని అడుగుతారు. నాకు మంచి బిర్యానీ తినాలని ఉన్నదంటే, హే చచ్చిపోయేటప్పుడు బిర్యానీ ఎట్రా అంటారా? తింటారు. నీకేం కావాలంటే అది. దేవుని యందు ప్రియులారా, ఎంత దుర్మార్గులైనా, ఎంత కఠినాత్ములైనా, ఎంత పాపాత్ములైనా, ఎటువంటి హంతకులైనా, ఎటువంటి మానభంగము చేసినటువంటి వ్యక్తులైనా, దుష్టులైనా చనిపోయేటప్పుడు ఆఖరి కోరికను తీర్చే మంచి సంప్రదాయం అందరికీ ఉంది కదా. కానీ యేసు ప్రభు బహుశా ఆ చనిపోయే సమయంలో ఆయన ఆఖరిగా ఒక కోరిక అడిగాడు, నాకు దాహమగుచున్నది, నా దాహం తీర్చండి అయ్యా. దేవుని యందు ప్రియులారా, ఆ కఠినాత్ములు, ఆ యొక్క పాపాత్ములు ఆ ఆఖరి కోరికను కూడా తీర్చడానికి వారు సిద్ధపడక, దానికి బదులుగా చేదు కలిపినది, లేదంటే పులిసినటువంటిది,
ఇస్తూ ఆయన్ని ఇంకా అవమానిస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వాళ్ళ కథ ఏదో అయిపోయింది, వదిలే. మన కథ ఏంటి? అదే యేసు ప్రభు నిన్ను నన్ను నా చివరి కోరిక ఇదే, నా ఆఖరి కోరిక ఇదే, చేస్తావా అంటే చెప్పకండి ప్రభువా నా వల్ల కాదంటామా? చెప్పండి ప్రభువా ట్రై చేస్తానంటావా? అలాగంటే ప్రభు అంటున్నారు, నా ఆఖరి కోరిక ఏంటో తెలుసా? హృదయ పరివర్తన చెందండి, సువార్తను విశ్వసించి. అదే మొట్టమొదటి కోరిక, అదే ఆఖరి కోరిక. ఆయన మొట్టమొదటి నోరు తెరిచింది అదే, మొట్టమొదటి చెప్పింది ఆయనే, హృదయ పరివర్తన చెందండి, పరలోక రాజ్యము సమీపించినది, సువార్తను విశ్వసించండి. అదే కదా విభూతి బుధవారం స్టార్టింగ్లో ఏమంటున్నారు? రిపెంట్ అండ్ బిలీవ్ ఇన్ ద గుడ్ న్యూస్. విభూతిని నిన్ను దుదిపై పెడుతూ సువార్తను విశ్వసింపుడు, హృదయ పరివర్తన చెందండి, సువార్తను విశ్వసించండి. ఈ చిట్ట చివర కూడా అదే మాట ప్రభు అంటున్నారు, నా ఒక్క కోరిక, నా ఒకే ఒక్క కోరిక, నా మొట్టమొదటి కోరిక, నా ఆఖరి కోరిక కూడా ఒకటే. నా ప్రియమైన బిడ్డ, నా కోరిక తీస్తావా? ఏంటి ప్రభువా? హృదయ పరివర్తన చెందండి, సువార్తను విశ్వసించండి. అంటే పాపపు జీవితాన్ని విడిచిపెట్టండి, ఈ సువార్త నా ఆజ్ఞ ప్రకారం జీవించడం మొదలుపెట్టండి. ఇది మనం నేర్చుకోవాలి. అది చేస్తే ఆ యేసయ్య దాహం తీర్చిన వాడు అవుతున్నావు. అది చేస్తే ఆ యేసయ్య ఆఖరి కోరిక తీర్చిన వాడు అవుతూ ఉన్నావు. దేవుని యందు ప్రియులారా, ఓకే, ఇది రెండవ ధ్యానాంశం. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక మూడవ ధ్యానాంశం దేవుని యందు ప్రియులారా, యోహాను శుభవార్త 19వ అధ్యాయము 28వ వచనం మరొక్కసారి చదివితే అందులో మరొక పరమరహస్యం మనకు అర్థమవుతూ ఉంది. చదువుదాం, చదవండి ఎవరైనా. పిదప యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి. ఓకే, మరొకసారి చెప్పండి అందరూ. పిదప యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి. మరొకసారి, గ్రహించి తెలుసుకొని. అంతే, మన మూడవ ధ్యానాంశం ఇదే, గ్రహించుట. అంతయు సమాప్తమైనదని యేసు ప్రభు గ్రహించాడంటే దేవుని యందు ప్రియులారా, ఎక్కడి నుండి గ్రహించాడు? సిలువపై నుండి. సిలువపై నుండి, సిలువలో వేలాడుతూ ఆయన ఏం గ్రహించాడంటే అంతయు సమాప్తమైనది. ద టైమ్ హ్యాస్ కమ్ టు క్లోజ్ ద ఐస్. ద టైమ్ హ్యాస్ కమ్ టు గివ్ అప్ హిస్ స్పిరిట్. ఎందుకంటే అతని ప్రాణాన్ని ఎవడో తీసుకోలేడు అని చెప్పాడు కదా. నా ప్రాణమును ఎవడో తీసుకొనలేడు, నేనే దానిని మీ కొరకు ఇష్టపూర్తిగా దానము చేస్తున్నాను. నా ప్రాణమును ఎవడో తీసుకోలేడు, నేనే దాన్ని వదిలేస్తున్నాను. తన మిత్రుని కొరకు తన ప్రాణమును దారపోయి వాని కంటే గొప్పదైన ప్రేమ ఈ లోకములో మరి ఒకటి లేదు. అటువంటి గొప్పదైన ప్రేమ నా ప్రేమ అని ప్రభు చెప్తున్నారు. కనుక దేవుని యందు ప్రియులారా, అంతయు సమాప్తమైన గ్రహించి అన్న మాటను ఒకసారి ఆలోచిస్తే మనలో మన మాట, హౌ డిడ్ యూ నో దట్ ద టైమ్ హ్యాస్ కమ్? ఎలా గ్రహించాడు అని అనుకున్న ప్రశ్న వేసామనుకోండి, సమాధానం ఏమొస్తుందో తెలుసా? ఆయన దేవుడు కదా, ఆయన దైవ కుమారుడు కదా, అందుకే ఆయన తెలిసిపోయింది. ఆయనకు అలా తెలిసిపోతాయి అంతే అంటాం కదా. నో, దేవుని యందు ప్రియులారా, ఎస్, అతను దేవుడే, అతను దైవ కుమారుడే, అతనిలో దైవత్వం ఉంది, కరెక్టే. కానీ ఆయన శ్రమలు పొందుతుంది దేవుడిగా కాదు, దైవ కుమారుడిగా కాదు, మానవుడిగా. ఇన్ హిస్ కంప్లీట్ హ్యూమన్ నేచర్ హీ వాజ్ సఫరింగ్. అతను బాధలు పొందాడు, కష్టాలు పొందాడు, దైవ కుమారుడిగా కాదు, మనుష్య కుమారుడిగా, శరీరధారిగా. ఆయనకు నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది. అదేవిధంగా సమయం ఆసన్నమైనది, అంతయు సమాప్తమైనది. ఆయన గ్రహించింది ఎలాగండి అంటే తన దైవత్వమును బట్టి కాదంట, ఇన్ హిజ్ ఓన్ హ్యూమన్ నేచర్. ఎలాగండి అంటే ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చదివాడు.
అమ్మ మరీ తల్లి పెంపకం అది. చిన్ననాటి నుండి కూడా, చిన్ననాటి నుండి ఆయన ధర్మశాస్త్రాన్ని బహుశా కంఠంతో పెడిసాడేమో. ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన దైవకు అన్నీ తెలుసు, ఆయనే రాశాడేమో, బహుశా ఆయన చెప్పాడేమో. ఆయనంతా రాయడానికి ఆయనే కానీ ఇన్ హిస్ హ్యూమన్ స్పిరిట్ హీ లెర్న్డ్, హీ స్టడీడ్, హీ రెడ్. ఆయన ధర్మశాస్త్రాన్ని చదివాడు, ఆయన ధర్మశాస్త్రాన్ని పారాయణం చేశాడు, ఆయన ధర్మశాస్త్రాన్ని పఠించాడు, బహుశా కంఠస్థం చేసేశాడు. ఆయనకు ధర్మశాస్త్రంలో ఏమి రాయబడి ఉందో మొత్తం మానవుడిగా, మనుష్య కుమారుడిగా, నజరేయుడని యేసుగా ఆయనకు తెలుసు. అందుకే 11 సంవత్సరాలు 12 సంవత్సరాల వయస్సులోనే దేవాలయంలో పెద్దలతో ధర్మశాస్త్ర బోధకులతో ఆయన చర్చిలో పాల్గొన్నాడు. ఆయన ప్రసంగాలలో అనేక మార్లు మీరు ఇది చదవలేదా అన్న మాట ఉంటుంది, అవునా? మీరు ఇది చదవలేదా, మీకు ఇది తెలియదా? అనేక సందర్భాలు. ఒక ఉదాహరణ ఎవరైనా చెప్తారా? బైబిల్ పండితులు ఎవరైనా ఇక్కడ ఉంటే ఒక్క ఉదాహరణ చెప్పండి. మాకు అంత సీన్ లేదని అంటారేమో. ఒక్క ఉదాహరణ. ఆ సబ్బాతు విశ్రాంతి దినమున పొలము గుండా వెళ్ళిపోతుంటే శిష్యులు కంకులు తీసుకొని విసుకొని తినేస్తున్నారు. అదిగో తప్పు చేసేసారు, పాపం చేసేసారంటే ప్రభు ఏం చెప్పారు? మీరు ఇది చదవలేదా? దావీదు అతని పరివారము యాజకుడు మాత్రమే తినదగు నైవేద్యపు రొట్టెను ఆయన తిని తన సేవకులకు ఇవ్వలేదా అని ఆయన బైబిల్కి, ధర్మశాస్త్రాన్ని రిఫర్ చేస్తున్నాడు, కోట్ చేస్తున్నాడు. ధర్మశాస్త్రం ఇది రాయబడి ఉంది కనుక విశ్రాంతి దినము కొరకు మానవుడు కాదు, మానవుడు కొరకు విశ్రాంతి దినము. విశ్రాంతి దినమునకు యజమాని ఒకడు ఇక్కడ ఉన్నాడు. మీరు బాహ్య ఆచారాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ యొక్క లోపల మనస్సు కుల్లిగానే ఉంది, పాపంతోనే నిండి ఉన్నది అని చెప్పారు. అది ఓకే. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక సందర్భంలో యేసు ప్రభు అంటున్నారు, మీరు దెయ్యాలను వెడలగొడుతున్నారు బెల్జబూలు సహాయంతో వాళ్ళందరూ నిందించినప్పుడు యేసు ప్రభు అంటారు, అదే మరి మీ బిడ్డలు ఎలా దెయ్యాలను వెడలగొడుతున్నారు? ఓకే, మీ బిడ్డలు దెయ్యాలను వెడలగొడుతున్నారు. ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నది ఏమని? మీరందరూ దైవములు అని మిమ్మల్ని పిలవడం లేదా? దేవుని కుమారులు, మనందరము కూడా దేవుని బిడ్డలము అని ధర్మశాస్త్రం రాయబడి ఉంది కదా అంటూ ప్రభు మరొకసారి ధర్మశాస్త్రాన్ని ఆయన చూపిస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, మరొక సందర్భం నరహత్య దగ్గర, ఇట్లు నరహత్య చేయరాదు అని రాయబడి ఉన్నది, కానీ నేను మీతో చెప్పినది ఏమనగా, వ్యభిచార విషయంలో వ్యభిచరింపకమని రాయబడి ఉన్నది, కానీ నేను మీతో చెప్పినది ఏమనగా. ఓకే, అనేక మరి ప్రమాణము చెయ్యరాదని రాయబడింది, నేను మీతో చెప్పినది ఏమనగా. ప్రతి విషయంలో కూడా నేను మీతో చెప్పినది ఏమనగా అని చెబుతూ అక్కడ ఏం రాయబడి ఉంది, నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అంటూ ప్రభు ధర్మశాస్త్రాన్ని మరొకసారి ప్రజల ముందు ఉంచుతున్నారంటే ఆయన ధర్మశాస్త్రాన్ని బాగా చదివాడు కనుక ఈయన సిలువలో వేలాడుతూ ధర్మశాస్త్రం ఈ యొక్క సిలువలో వేలాడుతున్నటువంటి ప్రభుని గురించి ప్రవచనం ఏం చెప్పిందో ఆయన గుర్తుకొచ్చింది. ఏంటి ఆ ప్రవచనాలు? 2 వాక్యాలు మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 14-15 వచనాలు. కీర్తనల గ్రంథము 22:14-15. నా బలము ఓకే, నేల మీద, నా తర్వాత చెప్పండి, చాలా బాగుంటుంది. నా తర్వాత చెప్పండి దయించి. నా బలము నేల మీద పారబోసిన నీటి వలె ఇంకిపోయినది. చూసారా దేవుని యందు ప్రియులారా, ఇప్పుడు కుండతో నీరు ఉంది, అందరూ దప్పికతో చచ్చిపోతుంటే ఆ నీరు మొత్తాన్ని నేల మీద వేసేస్తే కుండ ఖాళీ అయిపోద్ది, నీరు పీల్చేస్తుంది. ప్రభు అంటున్నారు, నాలో ఉన్న బలమంతా కూడా కుండలోంచి నీళ్ళు కింద పారబోసినట్లుగా నా బలమంతా ఇంకిపోయింది. తర్వాత
చెప్పండి. నా ఎముకలన్నీయు నా ఎముకలన్నీయు పట్టు తప్పినవి, పట్టు తప్పినవి. నా గుండె నాలోనే నా గుండె నాలోనే మైనము వలె కరిగిపోయినది. మైనము వలె కరిగిపోయినది. నా శక్తి పెంకు వలె ఎండిపోయినది. ఎండిపోయినది. నా నాలుక అంగిటికి అంటుకొనుచున్నది. అంటే బహుశా సిలువలో వేలాడుతూ ఆయన నాలుక అంగిటికి అంటుకుపోయింది. వెంటనే అతని బ్రెయిన్ చెబుతుంది, ఇదిగో కీర్తనల గ్రంథములో 22లో ఉంది చూడండి, అది ఇప్పుడు నీ జీవితంలో నెరవేరుతుంది యేసయ్యా అని యేసుప్రభు గుర్తు చేసుకొని అంటున్నారు. ఇదిగో దేవుని యందు ప్రియులారా, ఆయన నా నాలిక నా అంగిటికి అంటుకుపోతుంది అంటే నా సమయము ఆసన్నమైనది అని ఆయన గ్రహించాడు. ఆయన ఎలా గ్రహించాడంటే ఆయన ధర్మశాస్త్రాన్ని చదివాడు కనుక, పారాయణం చేశాడు కనుక, ఆ సందర్భాన్ని ఆ వాక్యాన్ని గుర్తు చేసుకొని ఆయన తనువును చాలిస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రెండవ వాక్యం చూద్దాం. కీర్తనల గ్రంథము 69 19 నుంచి 21. కీర్తనలు 69 19 నుంచి 21. ఓకే 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 నాకు ఎట్టి నిందలు ప్రాప్తించెనో నీకు తెలియదు. నాకు అగౌరవము అవమానము వాటిని నీ వెరుగుదువు. నా విరోధులను నీవు గమనించునే ఉన్నావు. పరనిందులు నా హృదయమును ముక్కలు చేశాను. నేను బలమును కోల్పోయి తిని, నేను సానుభూతిని ఆశించి తిని, కానీ అది నాకు లభ్యము కాదయ్యను. ఓదార్పును అభిలషించి తిని, కానీ అది నాకు లభింపదయ్యను. వారు నాకు భోజనము మారుగా విషమును వసగిరి. నేను దప్పికొని ఉన్నప్పుడు సిర్కాను ఇచ్చిరి. చెప్పనందరూ, వారు నాకు భోజనమునకు మారుగా విషమును వసగితిరి. నేను దప్పికొని ఉన్నప్పుడు సిర్కాను ఇచ్చిరి. ప్రభు దప్పికొని ఉంటే వాళ్ళు ఇస్తున్నది సిర్కా. దేవుని యందు ప్రియమైన సహోదరి, ఈ విషయాన్ని ఆ సందర్భం గుర్తొచ్చి ప్రభు అంటున్నారు, నా సమయము ఆసన్నమైనదని గ్రహించి ఆయన దాహమగుచున్నదని చెప్పి తన ప్రాణాలు విడుస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, మూడవ ధ్యానాంశం, మనము కూడా ధర్మశాస్త్రాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి, పారాయణం చేయాలి. నిన్నటి రోజుకి ఇది ఒక మంచి సందర్భంగా తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకా నాలుగవ ధ్యానాంశం, దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభునికి ఎన్ని ప్రదేశాలలో తీర్పు జరిగింది? 3. ఒకటి అన్నా దగ్గర, కైఫా దగ్గర, రెండవది హేరోదు దగ్గర తీర్పు జరగాలి, హేరోదు దగ్గరికి వెళ్ళారు. ఇంకోటి పిలాతు దగ్గర. కొరడా దెబ్బలు ఎన్ని దగ్గర జరిగాయి? ఎన్ని ప్లేస్లు జరిగాయి? 2. ఎక్కడ? అన్నా అనే కైఫా దగ్గర, అదేవిధంగా పిలాతు దగ్గర. దేవుని యందు ప్రియులారా, మనం సర్ప్రైజ్ ఏంటంటే యేసు ప్రభుకి 2 సార్లు ఈ యొక్క నీటి పాచిని ఇచ్చారంట. ఒకసారి కాదు, 2 సార్లు ఇచ్చారంట. ఒకటి ఆయన స్వీకరించలేదు, ఒకటి ఆయన స్వీకరించాడు. ఓకే, మార్కు శుభవార్త 15వ అధ్యాయము 23వ వచనం దాకా మనం చదువుకున్నాం. హీ రిఫ్యూజ్ టు టేక్ దాట్. అవునా కదా? ఆయన చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకి ఇవ్వగా ఆయన దానిని తిరస్కరించెను. ఓకే, మరొకసారి, అచట ఆయనకు చేదు కలిపిన ద్రాక్షను త్రాగుటకు ఇచ్చిరి, కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. ఎందుకు పుచ్చుకొనలేదు చెప్పగలరా? ఎందుకు చేదు కలిపింది ఇచ్చారో తెలుసా? చాలామంది అలా సిలువ వేస్తున్నప్పుడు ఆ నొప్పి తట్టుకోలేక వాళ్ళు బండబూతులు తిడతారంట, లేదా శాపనార్థాలు పెడతారంట అందరినీ కూడా. ఆ నొప్పి తట్టుకోలేతున్నప్పుడు ఒక రకమైనటువంటి చేదు కలిపినటువంటి దాన్ని అందులో కలిపి అది తాగిస్తే అది మత్తు వస్తుందట. మత్తు రాగా నొప్పి తెలియదు, లేదా నొప్పి తగ్గిపోతుంది, నొప్పి ఉండదు. కనుక ఫస్ట్ ఏం చేశారంటే, చాలా బాధపడుతున్నాడు కనుక ఈ చేదు కలిపింది ఇచ్చారు. ప్రభు దాన్ని స్వీకరించలేదు. కారణం ఏంటంటే, నాకు ఆ చేదు కలిపింది వద్దు, నాకు నొప్పి తెలియకుండా ఉండకూడదు. నా తండ్రి నాకు ఇచ్చిన పానపాత్రములో నో షార్ట్ కట్స్. నా తండ్రి నాకు ఇచ్చిన సిలువ పాత్రలో
నో ఎక్సెప్షన్స్. ఈ సిలువ శ్రమలు, ఈ బాధలు సంపూర్తిగా స్వీకరిస్తాను. నాకు ఈ మత్తు అవసరం లేదు, ఈ చేదు అవసరం లేదు, ఈ డ్రగ్ అవసరం లేదు. ఈ నొప్పిని నేను, ఈ కష్టాన్ని నేను, ఈ బాధను నేను మనస్ఫూర్తిగా భరిస్తున్నాను. దేవుని యందు ప్రియులారా, ఆ చేదు కలిపింది నొప్పి తగ్గించడానికి, కనుక ఆయన స్వీకరించలే. రెండవది మార్కు శుభవార్త 15వ అధ్యాయంలోనే 35వ వచనం చదవండి. 35వ వచనం. దగ్గర నిలిచిన వారిలో కొందరు అది విని ఇతడు ఏలియాను పిలిచిచున్నాడు అని 36వ వచనం. ఒకడు పరిగెత్తుకొని పోయి నీటి పాత్రను తీసుకుని వచ్చి పులిసిన ద్రాక్షరసములో ముంచి, ఇప్పుడు ఇందాకది చేదు, ఇప్పుడు పులిసిన ద్రాక్షరసంలో కలిపి ఒక కోలకు తగిలించి ఆయనకు త్రాగుటకు ఇచ్చిరి. దేవుని యందు ప్రియులు, అది మళ్ళీ ఇది ఆయన దాన్ని స్వీకరించాడు. లేదంటే అది అతనికి అవమానం, మరొక అవమానం, మరొక బాధ, మరొక కష్టం. దేవుని యందు ప్రియులారా, అదేం చేస్తుందంటే, ఈ పులిసినటువంటి ద్రాక్షరసం ఏం చేస్తుందంటే అతని మైండ్ని యాక్టివ్ చేస్తుంది. దానివలన నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది. ఓకే, నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది. అదైతే మైండ్ని డల్ చేస్తుంది, నొప్పి తెలియదంట. ఇది నొప్పిని ఎక్కువ చేస్తుంది. కనుక అది ప్రభు స్వీకరిస్తున్నారు, కానీ మొదటిది మాత్రం ప్రభు స్వీకరించటం లేదు. అంటే దేవుని యందు ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి పనిలో నో షార్ట్ కట్స్, నో ఎక్సెప్షన్స్. దేవుడు ఇచ్చిన కష్టమైతే కష్టాన్ని, బాధ అయితే బాధను, సిలువైతే సిలువను, శ్రమను మనం స్వీకరించాలి చివరి వరకు అంటూ ప్రభు ఆయన ప్రేమను కూడా, నేను మీ కొరకు సంపూర్తిగా నన్ను నీకు సమర్పించుకుంటున్నాను అంటూ ఆయన సమర్పించుకుంటున్నారు. అన్ని కష్టాలు ఆయన మన కొరకు పడ్డారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరు, మన జీవితంలో కూడా ప్రభుని అనుసరించేటప్పుడు నో షార్ట్ కట్స్. సిలువ ప్రయాణంలో అడ్డదారులు తొక్కే ప్రయత్నాలు మనం చేయకూడదు. దేవుని చిత్తం నెరవేర్చుటలో అడ్డదారులు తొక్కే ప్రయత్నం మనం చేయకూడదు అంటూ ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నారు. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చిట్ట చివరిగా ఒక సంఘటన చెప్పి ముగిస్తాను. 2008వ సంవత్సరం ఒరిస్సా రాష్ట్రంలో కాంధమాల్ అనే ప్రాంతంలో అనేకమైన హింసలు జరిగాయి కదా. అందులో ఒక సంఘటన, రాజేష్ డిగాల్ అతని పేరు, రాజేష్ డిగాల్, DIGAL అతని పేరు. ఆయన పెంటికోస్టల్ మినిస్టర్, పెంటికోస్ట్ చర్చిలో ఒక పాస్టర్ గారు. ఆయనను ఒక గుంపు మోక జనం వచ్చి ఆయనను పట్టుకొని సజీవంగా గొయ్యి తీసి పీకల దాకా గోతులో కప్పెడేశారు. ఫస్ట్ చితక్కొట్టేశారు. అన్ని రకాలుగా హింసించి ఇతను ఎలా చంపాలని ఆలోచించి ఎవరో సలహా ఇస్తే గొయ్యి తీసి గోతులో అతను పెట్టి పీకల వరకు కప్పించేశారు. 2 రోజుల తర్వాత అతను దాహంతో అల్లాడిపోతూ, నాకు దాహం అవుచున్నది అని చెప్పి మంచినీళ్ళు ఇవ్వండి అంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? మాబ్ అంటే గుంపు, వాళ్ళందరూ అతని ముందు నిలుచొని అతని మీద యూరినేషన్ ఒంటి పోసారంటే దేవుని అందరూ కలిసి ఒకరి తర్వాత యూరినేషన్ పోసి అతనిని అవమానించారు. ఆ తర్వాత అతనిని మరలా కొట్టి, బయటికి లాగి కొట్టి, కర్రలతో మోది ఆయన చంపేశారు. ఆయన చేసిన పాపం ఏంటి? యేసు ప్రభుని విశ్వసించడం, యేసు ప్రభువుకి సేవకుడిగా ఆయన ఉండడం, బైబిల్ చదవడం, బైబిల్ ప్రసంగించడం ఆయన చేసిన పాపం. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు నాకు దాహమగుచున్నది అంటే ఆయనకు పులిసిన ద్రాక్షరసము, చేదు ద్రాక్షరసం ఇస్తున్నారే. ఈయన దాహమగుచున్నదంటే ఆయన మీద యూరిన్ పోస్తున్నారే. దేవుని యందు ప్రియుల, ఇటువంటి బిడ్డల కోసం ఆయన అక్కడ శ్రమలు పొందారు. ఈ రోజున దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మన ప్రపంచం, ఇది బహుశా మన భారతదేశం. మన యొక్క పరిస్థితులు ఈ విధంగా ఉంటుండగా ఈ యొక్క శ్రమను ధ్యానిస్తూ 5 అంశాలను ఒక్కొక్కటిగా మీ ముందు ఉంచుదాం. మొట్టమొదటిది, దేవుడు నిన్నేమడుగుతున్నాడో అది ఇవ్వండి. చేదు కలిపిన ద్రాక్షరసం కాదు, పాపపు జీవితాన్ని కాదు. రెండవదిగా, దుర్మార్గులకు సైతం ఆఖరి కోరిక తీరుస్తాం కదా,
యేసయ్య ఆఖరి కోరిక హృదయ పరివర్తన చెందండి, సువార్తను విశ్వసించండి. ఈ ప్రభు ఆఖరి కోరిక తీరుద్దాం. మూడవదిగా యేసయ్య అంతయు సమాప్తమే గ్రహించాడు, ఎందుకంటే లేఖనాలు చదివాడు కనుక మనం కూడా లేఖనములు పరిశుద్ధ గ్రంథాన్ని చదివి పారాయణం చేస్తూ ప్రతిరోజు అర్థము చే దేవుని చిత్తాన్ని సమయాలను తెలుసుకుందాం దేవుని యందు ప్రియులారా. నాలుగవది, ఆయన చేదు కలిపిన ద్రాక్షరసం స్వీకరించలేదు, పులిసిన ద్రాక్షరసం స్వీకరించారు. ఎందుకంటే ఇష్టపూర్తిగా అన్ని శ్రమలు అనుభవించారు. ప్రభు చిత్తాన్ని నెరవేర్చడం కొరకు మనం కూడా మన జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చ ఎటువంటి ప్రయాస అయినా పడదాం. నో షార్ట్ కట్స్ అన్న సంగతి గుర్తిద్దాం. ఐదవది, కాందమాల లాంటి సంఘటనలు భారతదేశం అంతటా ప్రపంచమంతటా అనేక ప్రాంతాలలో క్రైస్తవులకు జరుగుతూ ఉన్నాయి. అటువంటి పర్సిక్యూటెడ్ క్రిస్టియన్స్, హతులవుతున్నటువంటి శ్రమ పడుతున్నటువంటి క్రైస్తవుల కోసం ప్రార్థించి పాపాత్ముల మారు మనసు కోసం ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ప్రార్థించుదాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు తండ్రి. నీ కుమారుడు నాకు దాహమగుచున్నది అని పలికినప్పుడు ప్రభువా ఆయనకు చేదు కలిపిన ద్రాక్షరసాన్ని, పులిసిన ద్రాక్షరసాన్ని అందిస్తూ ఉన్నారు. ప్రభువా మా జీవితంలో కూడా దేవుడువైన మీరు మమ్మ అడుగుతున్నటువంటి వస్తువులను, విషయాలను కాక, అడుగుతున్నటువంటి జీవిత విధానమును కాక, మాకు నచ్చిన మా పాపపు జీవితాన్ని పులిసిన ద్రాక్షరసంగా నీకు అందిస్తున్నాం. మమ్మ క్షమించండి, మా పాపమును మన్నించండి తండ్రి. మాకు శక్తినివ్వండి ప్రభువా. మా శారీరక వ్యామోహములను, మా యొక్క చెడు ఆలోచనలను జయించే శక్తిని, అనుగ్రహాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.